హాయ్ గాయ్స్, నేను మీ పటేల్ పిల్లని. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సండే బ్లాగ్ అనమాట. మేము పొద్దున్నే తయారై పోతున్నాం అనుకుంటారా. మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. సండే కదా, చాలా రోజులైంది మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోక, అందుకే వెళ్ళినాం అనమాట. ఇక్కడ వచ్చేసినాం, ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి మా మమ్మీ ఏమేమి వండింది, ఏం చేసింది అన్నీ చూపిస్తా. అండ్ ఇక్కడైతే క్లోజ్ చేసారు, సైడ్ నుంచే పోతురు అనమాట, చిన్న దాంట్లో నుంచి. అండ్ అల్లుడు వచ్చిందని చెప్పి మటన్ చేసింది, మటన్ బగారా రైస్, ఇంకా చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టింది, నేనే ఫ్రై చేసిన పోయి. ఇంకా సలాడ్స్ అనమాట, కీరా, ఆనియన్స్. అండ్ ఇక్కడైతే నేను చికెన్ ఫ్రై చేస్తున్నా. మా మమ్మీ వీడియోలోకి రా అంటే నేను ఇంకా స్నానం చేయలే అని అంటుంది. ఇక అక్కడ కొంచెం కామెడీ చేసుకున్నాం. లాస్ట్కి చికెన్ కొంచెం ఉండే, అది ఎంబడెంబడి అయిపోతూనే ఉంది, తింటూనే ఉన్నాం చేసుకుంటా. ఇంకా మా డాడీకి ఆపరేషన్ అయింది, అంటే ఫింగర్కి ఆపరేషన్ అయిందని చెప్పి చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట కార్లో. అండ్ ఇక్కడ వెళ్తూ ఉంటుంటే మా నిఖితతో కొంచెం కామెడీ చేసుకుంటున్నాం. ఇది అంబర్పేట్ ఫ్లైఓవర్, చాలా మంచిగా ఉంది అసలు, ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు కామెంట్స్ ఒక అమ్మాయి చాలా మంచిగా పెడుతుంది, మస్తు హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఆ కామెంట్ చదువుతుంటే. అమ్మాయి కోసమైనా వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రా. అండ్ ఇక్కడ మా డాడీని అయితే చూసేసినాం. ఇక్కడైతే మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇల్లు అయితే రెనోవేట్ చేసారు, అన్నీ చూస్తున్నా. మిర్రర్ వీడియో తీసుకున్నా నేను. తీసుకున్నాక ఇంకా మా అన్నలు అయితే థమ్స్ అప్ మజా తీసుకొని వచ్చారు. ఇక్కడ కూర్చొని అయితే తాగుతున్నాం. తాగుకుంటా ఆర్సీబీ మ్యాచ్ అయితే చూస్తున్నా. నేనైతే ఆర్సీబీ ఫ్యాన్ అనమాట, నాకు చాలా ఇష్టం విరాట్ కోహ్లీ అంటే. అండ్ ఇక్కడ నేను కూడా మ్యాచ్ చూసుకుంటా అయితే థమ్స్ అప్ అయితే తాగుతున్నా. అక్కడ మా హస్బెండ్ ఆఫీస్ రూమ్లో కూర్చున్నా అనమాట, అందుకే ఫోకస్ చేసిన ఆయనని. అండ్ ఇక్కడ మా పెద్ద మమ్మీ నన్ను కూడా తీస్తున్నావు అవే అని అంటుంది. నువ్వు కూడా టీవీలో వచ్చేస్తావు ఇప్పటి నుంచి అని మా మమ్మ ఆడికెళ్ళి చెప్తుంది అనమాట. సిగ్గుపడుతుంది మా పెద్ద మమ్మ అయితే. అండ్ ఇక్కడైతే మా చిన్న నాన్నమ్మని కలవడానికి అయితే వెళ్ళిన, ఈమెనే ఆమె. అండ్ తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం. మాకు ఈవినింగ్ ఇంకో ఫంక్షన్ ఉండే అనమాట, అందుకే తొందరగా వెళ్ళిపోయినాం. ఇక్కడ మా పెద్ద మమ్మీకి అయితే బాయ్ చెప్తుంటే అంటుంది, మళ్ళీ వీడియో పెట్టినావా అని సిగ్గుపడుతుంది. అండ్ వెళ్ళే దారిలో ఇక్కడ మ్యాంగోస్ అయితే తీసుకుంది మా మమ్మీ, 5 kgs. అంటే ఫ్రెష్గా అనిపించినాయి అనమాట. ఇంకా రేటు కూడా రీజనబుల్లే ఉండే, 40 రూపీస్కి కేజీ ఉండే. అండ్ ఇక్కడ కార్తీకి మా డాడీ కూడా వచ్చింది, ఎందుకంటే అమౌంట్ పే చేయడానికి. అండ్ ఇక్కడ నుంచి రెడీ అయిపోయి ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాం, నేను మా హస్బెండ్ ఇద్దరం. అండ్ ఇట్లా రెడీ అయిపోయినా సింపుల్గా, అది మా అమ్మమ్మ చీర కట్టుకొని అయితే స్టార్ట్ అయిపోయినా. అండ్ అక్కడ నుంచి కొంచెం దూరమే ఫంక్షన్కి, ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయినాం. అక్కడ పిల్లలు ఉండొద్దు అనమాట, పురుడు ఫంక్షన్కి వెళ్ళినాం మేము. సో అక్కడ దిష్టి తీస్తారు కదా, పిల్లలు ఉండొద్దు అని చెప్పేసి మేము అందరం లోపలికి వచ్చేసినాం. వీడు మా క్యూట్ అల్లుడు, ఎంత క్యూట్ ఉండు కదా, బజ్జుకుండు నా పైన, మంచిగా అనిపించింది అసలు. ఫంక్షన్ అయితే అయిపోయింది, డిన్నర్ చేయడానికి అయితే వెళ్తున్నా నేను. బోటి, చికెన్, మటన్, పుంటికూర బోటి బాగా పెట్టారు. అండ్ అక్కడి నుంచి నేను, మా అత్తమ్మ, మా మామయ్య అయితే ఆటోలో రిటర్న్ అయిపోయినాం. మా హస్బెండ్కి లేట్ అవుతుందని అంటే సరే అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయినాం అక్కడి నుంచి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ ఇవాళ మా ఎంగేజ్మెంట్ అయ్యి 1 year అనమాట. మా ఎంగేజ్మెంట్ ఫొటోస్ మీతో షేర్ చేసుకుందామని ఇక్కడ పెట్టిన. ఎంత అసలు మా హస్బెండ్ అసలు నవ్వడాయన ఈ ఫొటోస్లో, కామెడీ ఉంటుంది. మా అత్తమ్మ, మా మామయ్య అనమాట. అండ్ ఇక్కడైతే మా టోటల్ ఫ్యామిలీ అనమాట, కేక్ కటింగ్ దగ్గర. అండ్ ఇక్కడ మా ఆడపడుచులతో కూడా ఫొటోస్ దిగిన నేను ఇక్కడ. అండ్ మా మేనత్తతోని, మా మమ్మీతోని కూడా ఇక్కడ ఫోటో దిగిన. అండ్ ఇవన్నీ మెమొరీస్ లాగా ఉన్నాయి అన్నమాట నా దగ్గర, అట్లా మీకు కూడా షేర్ చేద్దామని పెట్టాను ఇక్కడ. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మా అమ్మమ్మతోని లాస్ట్ పిక్ ఇదే. అండ్ మా కోడలతోని ఒక పిక్ తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.